డీటెయిల్స్ చూద్దాం. నిజవేడ్లో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ వివాదంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కార్యక్రమం నిర్వహణపై టీడీపీ జనసేన వర్గాలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నాయి. అసలు కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఇక ఆ రోజు వేదికపైన బెజవాడ హర్ష కూడా ఉన్నట్లు జనసేన నేతలు గుర్తించారు. గతంలో జనసేన జెండాపై బెజవాడ హర్ష మూత్రం పోసిన వీడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఇక అలాగే టీడీపీ వారిని వేధించిన కేసులో ఆరేపల్లి రాంబాబు కూడా నూజివీడు వేదికపై ఆసీనుడయ్యాడు. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన అనగాని రవితో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముందు నూజివీడులోని వైసీపీ నేత ఇంట్లో వీరంతా భేటీ అయినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ తో కొనకళ్ల బ్రదర్స్ భేటీ జరిగింది అనేట్లు పార్టీ వర్గాలకు సమాచారం అందింది. ఈ నివేదికపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరును ఉపేక్షించకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ వివాదంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమం నిర్వహణపై టీడీపీ జనసేన వర్గాలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నాయి. అసలు కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు నివేదిక పైన బెజవాడ హర్ష కూడా ఉన్నట్లు జనసేన నేతలు గుర్తించారు. గతంలో జనసేన జెండాపై బెజవాడ హర్ష మూత్రం పోసిన వీడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అలాగే టీడీపీ వారిని వేధించిన కేసులో ఆరేపల్లి రాంబాబు కూడా నూజివీడు వేదికపై ఆసీనుడయ్యాడు. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన అనగాని రవితో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ కూడా ఆ విగ్రహ ఆవిష్కరణలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు జనసేన నేతలు కానీ అలాగే టీడీపీ నేతలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ నూజివీడు గౌతరత్న విగ్రహావిష్కరణ సభలో జరిగిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు టీడీపీ అధిష్టానం కానీ జనసేన అధిష్టాన పార్టీ కానీ మొత్తం కూడా దీని మీద పూర్తి స్థాయిలో మొత్తం కూడా నిజాలు నిగ్గుదేశాలని కూడా చూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కువగా అంటే అగ్రభాగాన వైసీపీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు వేదిక పైన వేదిక పంచుకున్నది జనసేన, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతలందరూ కూడా ఈ వేదిక పంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే బెజవాడ శ్రీహర్ష నేతలు మాత్రం గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జనసేన పార్టీ జెండా మీద మూత్రం పోసిన కేసులో కూడా అతనే ప్రధాన సూత్రధారులని కూడా తెలిసింది. అదేవిధంగా టీడీపీ కేసులో వేధించిన ఆరేపల్లి రాంబాబు, అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని దహనం చేసిన వల్లంనేని వంశీ అనుచరుడు అనగాని రవి, అలాగే చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్, వీళ్ళందరూ కూడా ఆ వేదికను పంచుకోవడం పట్ల మొత్తం టీడీపీ జనసేన పార్టీలో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అటు అధిష్టానంతో పాటు పార్టీ కేడర్ అంటే రెండు పార్టీలోని టీడీపీ జనసేన పార్టీ కేడర్ లోని నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా జీర్ణించుకోవాలనే పరిస్థితి కూడా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఇటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వీళ్ళందరూ కూడా జనసేన అలాగే టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులు గురి చేసిన వారు ఒకే వేదికను పంచుకోవడం పట్ల మొత్తం సర్వత్రా విమర్శలు పడుతుంది. అయితే దీని మీద అటు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో
నివేదిక తెప్పించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే మంత్రి పార్థసారథి అయితే అటు చంద్రబాబు లోకేష్ కి తాను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను, అలాగే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినుంటే తాను బహిరంగంగా క్షమాపణ చెప్తానని చెప్పి మంత్రి పార్థసారథి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ఒక కులపరమైన ప్రోగ్రామ్ అని చెప్పి మంత్రి పార్థసారథి చెప్తున్నప్పటికీ మాత్రం ఒకే వేదికనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేతలు పంచుకోవడం పట్ల సర్వత్రా విమర్శలైతే వినిపిస్తున్నాయి. నీలిమ, థ్యాంక్ యూ పూర్ణ.